24:18 ప్రజలు జనులు తమ పితరుల దేవుడని యెహోవా మందిరమును విడిసి, దేవుని మందిరాన్ని విడిసి, ఏ మందిరం విడిచారట? దేవుని మందిరాన్ని విడిసి కదా. ఈరోజు చాలా మంది వీళ్ళరా ఈ మాయ మాట విని సంఘాలు విడిచి తిరుగుతున్నారు. బాధకరం ఏమండి, వీరికి ఏం అర్థమైతే వాక్యం అసలు దేవుడి గురించి అవగాహన లేదు ప్రజలకి. దేవుని మందిరం విడిస్తే ఎవడో పక్కన ఆరాధన పెట్టాడని చెప్పని సంఘాన్ని విడిచి అటు వెళ్ళడం, సంఘాన్ని విడిచి ఇటు వెళ్ళడం. నేను అనుకుంటా వీళ్ళ బుర్ర పనిచేస్తానేమని చెప్పాను అసలు చక్కగా. ఇక్కడ జనులు దేవుని మందిరాన్ని విడిచి దేవుని స్తంభమును విగ్రహమును పూజ చేసి వారు చేసిన ఈ అపరాధము నిమిత్తమును యూదా వారి మీదికి, యెరూషలేము కాపురస్తుల మీదికి దేవుని కోపం వచ్చును. ఇప్పుడు దేవుని మందిరాన్ని విడిచారు, దేవుని మాట కాదనకుండా దేవుని సన్నిధికి దూరం అయ్యారు. దేవుని సన్నిధికి దూరం అవడమే కాదు, దేవునికి విరోధం విగ్రహాలు కూడా చేశారు. ఎవరికి విరోధంగా? జీవగల దేవునికి విరోధంగా విగ్రహాలు చేసిరి, విగ్రహాలను పూజ చేసిరారు. ఏం పూజ చేశారు? విగ్రహాలను పూజ చేసిరారు కదా. ఎవరు చేశారు? ఇప్పుడు జీవగల దేవుని మందిరాన్ని విడిచారు, దేవుని సావాసం విడిచారు, దేవుని ఆజ్ఞలు మర్చిపోయారు. దేవునికి విరోధంగా విగ్రహాలను పూజ చేసిరి. చేస్తే ఏం జరుగుద్ది? చేస్తే జరుగుతుంది. ఇప్పుడు దేవుని మందిరం విడిచి, సావాసాన్ని విడిచి, వాక్యానికి లోబడకుండా, దేవుని లోబడకుండా విగ్రహాలు చేస్తే ఉందంటే తాగవచ్చు, తినవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. ఇది మెయిన్ అలవాటు. ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తే వీడు తాగినా తాగుదని చెప్తారు, అమ్మాయికైనా తినదని చెప్తారు, తాగుతే తాగుదని చెప్తారు, విచ్ఛిన్నమైన నుండి తిరగతున్నాయని వాక్యం సరిగ్గా చెప్తారు. ఇవన్నీ మాకు ఎందుకు బాగా చెప్పని ఈ లోకంలో కలిసిపోయి విగ్రహాలు చేసి తాగు తింటూ ఎంజాయ్ చేస్తూ బాగుంటుందా అని దేవుని మందిరాన్ని మర్చిపోయి వాక్యానికి లోపడకుండా జీవుల దేవునికి విరోధంగా విగ్రహాలను చేస్తే ఏం జరుగుతుందో ఇక్కడ బైబిల్ స్పష్టంగా రాయబడినాడు. చదువున్నాడు. తన వైపుకు వారిని మళ్లించుటగా యెహోవా వారి ఎద్దుకు ప్రవక్తను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యం పలికిరి, కాని వారు చెవియొగ్గకపోయింది. ఎవరు మాట వినలేదంట? దేవుడు తన వైపు రావాలని, తన వైపు మళ్లించాలని, తన సన్నిధికి రావాలని, తన పాదాల ఎదుగు రావాలని చెప్పి దేవుడి కోరిక. అయితే వారందరూ దేవుడి వైపు రావాలని దేవుడు ఆలోచించాడు. ఆలోచించి దైవజనులను వారి ఎదుగు పంపిస్తే వారి మాటలు కూడా లెక్క చేయలేదు. ఎవరు మాట్లాడి? దైవజనుల మాటలు కూడా లెక్క చేయలేదు, వారి మాట కూడా గౌరవించలేదని లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు ఎవరు పంపించారు వీరిని? దేవుడే తన పదవిని తన వైపు మలపాలని దేవుడు పంపించాడు. దేవుడి చేత పంపించబడిన సేవకుల మాట కూడా వారు వినకపోవడం అది మూర్ఖత్వం. మూర్ఖత్వం కదా, అవునా కదా? మూర్ఖత్వం కదా. దేవుడు పంపించిన దైవం మాట వినకపోవడం మూర్ఖమా కదా? మూర్ఖత్వమే కదా, మూర్ఖత్వమే. కరెక్ట్ కాదు కదా. దేవుడు ప్రజలు తన వైపు రావాలని, తన ఎదుగు రావాలని తన సేవకులు పంపిస్తే వారు కూడా చెప్పారు, ఈ దేవుడు మనల్ని విడిచి ఈ విగ్రహాలు పూజ చేయడం అది కరెక్ట్ కాదు, ఆ దేవుడికి విరోధమైంది కనుక జాగ్రత్తగా ఇప్పుడైతే మీ మనసు మార్చుకొని ఆయన వైపు రండి అని సేవకులు చెప్పినా కూడా వారు వినడం లేదు కదా. ఈరోజు చాలా మంది ప్రార్థనకు అలవాటు లేదు, వాక్యానికి అలవాటు లేదు. ఏమన్నా అన్యుడు చెప్తే వారి మాట విని
చనిపోతారు కదా. అన్ని జనుల మాట విని లోకానుసారంగా జీవించడం అది క్రైస్తవుల విషయం కాదు. జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. నీ జీవితం, నీ లైఫ్లో ప్రతి వారం దేవుడు మొదలుగా నేర్చుకో, అంతే. మాదే పోదు. వినండి, ప్రతి వారాన్ని దేవస్థానానికి రావడం నీ అలవాటు, నీ పద్ధతి, నీ క్రమాన్ని. సేవకులు ఫోన్ చేసినాక చూడకూడదు, అర్థమవుతుందా? అది కరెక్ట్ కాదు. దయచేసి ఇక్కడ బైబిల్లో రాయబడిన విషయాన్ని మనం గమనించాలి కదా. తన వైపుకు వారిని మళ్లించుడ యెహోవా వారి యొద్దకు ప్రవక్తను పంపగా. ఎవరు పంపాడట? తన వైపు రావాలని, తన యొద్దకు రావాలని దేవుడే దైవజనులను, ప్రవక్తలను ఆయన యొద్దకు పంపిస్తే వారి మాట కూడా లోబలేదు, వారి మాట కూడా వినకుండా జీవించడం. చాలామంది ఒక వారం వస్తే 2 వారాలు, 2 వారాలు వస్తే 3 వారాలు, అది అలవాటు. ఏగా దేవుడు అంటే కదా పోయినా లేదు వాక్యం. దేవుడి విషయం ఈజీ. అలా భయం లేదు, అసలు భక్తి లేదు. భయభక్తి ఉన్నాడు దేవుడి మందిరానికి రాకుండా ఉండలేడు, దేవుడి మాట వినకుండా ఉండలేడు. కనుక మన మూర్ఖత్వాన్ని మనం మార్చుకోవాలి, మన పద్ధతులు మనం మార్చుకోవాలి. 6 రోజులు పని చేసుకొని చెప్పాడు దేవుడు. 6 రోజులు పని చేసుకోండి, సంపాదించి కూడా పెట్టుకోండి. కానీ 7వ దినం విశ్రాంతి దినం, పరిశుద్ధ దినము కనుక మీరు ఆ రోజు మీరైనా, మీ పిల్లలైనా, పరివారైనా ఎవరు పని చేయకూడదు, పని ముట్టకూడదు అని లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది. అయినా మనం విన్నాం, ఎందుకంటాం కదా. ఒక దేవుడి సరికి రాకుండా దేవుడు మాట వెళ్ళకుండా భూషా వాళ్ళకో, బకెట్లనే వాళ్ళకో నరకం. బకెట్ తరగడం అంటే చనిపోయి 4 గడికి వెళ్తాడు. క్రమం తప్పినోడు దేవుడు దేవస్థానికి చేరడు. వాక్యానికి లోపల వ్యక్తి దేవస్థానికి చేరడు. దేవుని సన్నిధికి భయపడే వారు కావాలి. మీరు గోడ కొనుక్కోదు, చక్కగా కూర్చున్నాను, ముసలు కూర్చోండి, 50 ఏళ్ళు 60 ఏళ్ళు కూర్చోండి కదా, వ్యవస్థది కదా కూర్చోండి, మంచి కూర్చోండి. ఎందుకంటే మన బాగా గోడ చదువు మాది కూడా మూలుగుతూ ఉంటుంది. ఏనా తక్కిటి తిని నాకు వచ్చి నా దొరికావు, నాకు వారం కాదన్నాడు. గోడ అనుకుంటుంది, మనకి ఇవ్వడదు. సో చెప్పండి నన్ను. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి ప్రేమ ఉందా లేదా? మనుషుల మీద ప్రేమ ఉన్నా లేదా? ఉంది. ప్రేమ ఉంటే నా పదలు చెడిపోకూడదు, నా పదలు పడిపోకూడదు. అయ్యో రక్తం కాల్చి సంపాదించుకున్న పదవి కదా, వాళ్ళు నా వైపు నా ఎదుగు రావాలని ప్రేమ ఉందా లేదా? ప్రేమ ఉండే కదండి తన దాసును పంపించింది. ఇప్పుడైనా మీ బ్రతుకులు మార్చుకొని, మీ పద్ధతులు మార్చుకొని దేవుని సన్నిధికి, దేవుని వైపు రండి అని చెప్పటానికి తన దాసును పంపిస్తే కూడా వారు వెళ్ళలేదండి. చాలా కష్టం. అన్నిటికీ మనం మనసు ఇస్తాం కానీ దేవుని వాక్యం, దేవుడి సన్నిధికి మనసు ఇవ్వడం చాలా కష్టం అయిపోతుంది కదా. దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం చేయకూడదని దయచేసి ఇక్కడ బైబిల్ రాయబడింది. చదువునా. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాద కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరు ఎందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు, మీరు వదిలేరు. ఇక్కడ దేవుని ఆత్మ ఎందుకు వచ్చింది? మళ్ళీ యెహోయాద కుమారుడైన జకర్యా మీదికి దేవుని ఆత్మ వచ్చింది. అప్పుడు జనుల ఎదుట నిలబడి అంటున్నాడు ఇక్కడ, ఎందుకు మీరు దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని మాట తోచేస్తున్నారు? ఎందుకు కారణం? దేవుని మాట తోచేస్తున్నాడు, దేవుని మాట కాదన్నాడు, వర్ధిల్లాడు అని జకర్యా ప్రవచనం ఎత్తి పదవులతో మాట్లాడుతున్నాడు. ఈ మాట వారికి విరోధం అయిపోయింది.
ఈ మాట చెప్తే వారి కోపం వచ్చిందంట. కోపం వచ్చి రాళ్ళతో కొట్టి తప్పాడు. ఏమండి? ఎవరిని? దైవజనుడు. దైవజనుడు ఏం చెప్పాడు చెడుకడ? అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల మీద నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు? మీరెందుకు దేవుని ఆజ్ఞ మీరుచున్నారు? దేవుని ఆజ్ఞ తోసేస్తున్నారు. ఏ మాట మీరుతున్నారంట? దేవుని మాట మీరి అంతు మీరిపోతున్నారు అని యెహోయాదా కుమారుడైన జకర్యాలోనికి ఏమొచ్చింది? దేవుని ఆత్మ వచ్చింది. ఆత్మ ప్రవచనం ద్వారా జనంతో మాట్లాడుచున్నాడు. ఎందుకు దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు? ఎందుకు దేవునికి లోబడి కూడా జీవిస్తున్నారు? మీరు వర్తిల్లరు అని దేవుని ఆత్మ ద్వారా మాట్లాడేవాడు. అది వారికి ఏమైపోయింది? విరోధం అయిపోయింది. మా ఇష్టం, మా లైఫ్, మేము వచ్చినప్పుడు వస్తాం మందిరానికి, వినేటప్పుడు వింటాం, మీరు ఎప్పుడు అవసరమా అన్నట్టు వారికి కోపం వచ్చిందంట. ఈ రోజున కూడా ఫోన్ చేశారంటే వారి కోపాలు వస్తాయి కదా. దేవుని మందికి రావాలి కదా, దేవస్థానికి రావాలి కదా అని అంటే కోపాలు ఈ రోజులు కూడా వస్తాయి కోపాలు. మా వాళ్ళు కూడా అంత అవసరమా? మాకు తెలియదా? మా పనుడు రాలేదులే, నీళ్ళకి నీరాలా, నీకంటే ఏ పని లేదు, పాట లేదు, ఆదివారం వాక్యం చెప్పు అంతే, ఇక పని ఉంది అన్నట్టు. పని బాగా లేక ఫోన్లు వేసి మాట్లాడతారు కాదంట. కోపాలు వస్తాయి, వాళ్ళకి అత్తయ్య కోపాలు కదా. ఇక్కడ దైవం మీద అన్యాయం వచ్చింది. ఇక్కడ మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారని మీరు వర్తిల్లరు. మీరు యెహోవాను విసర్జించితే కనుక ఆయన మిమ్మల్ని విసర్జించున్నాడని దేవుడు చెప్పుచున్నాడు. ఎప్పుడైతే మీరు దేవుడిని కాదన్నారో, దేవుడు త్రోసేశారో, అప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని త్రోసేశాడు, తృణీకరించాడు. ఇక మీరు వర్తిల్లరు అని చెప్పడం అది నేరంగా అయిపోయింది మొదలకి. ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన. అది వాళ్ళకి విరోధం అయిపోయినాడు. వారికి విరోధమైపోయింది. మేము వర్తిల్లమా, నువ్వు శాపం పెడతావా అన్నట్టు. ఒకప్పుడు అన్నారు, దేవుని మాట వినకపోతే వర్తిల్లవు, జాగ్రత్తగా. దేవుని మాట వినకపోతే శాపం. దేవుని మాట వినాలి, దేవుడికి లోబడాలి, దేవుడి సరికి రావాలి అని అంటే అయ్యగారు శపిస్తాడా? ఈ జకర్యా మాట కూడా అలా అయిపోయింది. మమ్మల్ని శపిస్తావా? మేము వర్తిల్లొద్దా అంటే మేము దేవుని మాట వినకపోతే, దేవుని మాట ధిక్కరిస్తే మేము బతకలేమా అన్నట్టుగా వారు తిరుగుబాటు చేశారు దేవుని మీద. అందుకు వారి మీద కుట్ర వేసి ఏం చేశారట? కుట్ర చేశారట. ఎవరి మీద? దైవజనుడి మీద. అంటే పగబట్టారు. ఎవరి మీద పగబడ్డారు? దైవజనుడి మీద పగబట్టారు. మా దైవజనుడు ఏం చెప్పాడు? మీరు దేవుని మాట ధిక్కరిస్తున్నారు, తృణీకరిస్తున్నారు అని చెప్పున్నా తప్ప కదా. అందుకు వారు అతని మీద కుట్ర వేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరం ఆవరణంలో రాళ్ళు రూమి అతని సాగుతున్నారు. ఏం చేశారండి? దయ్యం ఏం చేశారండి? వారికి దేవుని ఆజ్ఞను ఎందుకు పాటిస్తలేరు, ఎందుకు ధిక్కరించారు, ఎందుకు లోపడతలేరు, దేవుడు వేరే ఇవ్వదు కూడా, అది కరెక్ట్ కాదు అని చెప్పడం వారికి ఏమైపోయింది? నేరం అయిపోయింది. ఏమైపోయిందమ్మా? నేరం అయిపోయింది. ఆ మాట చెప్పినందుకే దైవజనుడి మీద కుట్ర పట్టారట.
పగబట్టారంట. పట్టి ఏం చేశారు? యెహోవా మందిరం ఆవరణంలో రాళ్ళు అతని చంపారు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.